అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని లద్దిగం గ్రామంలో భూమి వివాదం ఘర్షణకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మునుస్వామి మరియు పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లకు చెందిన అమీర్ బాషా, అతని భార్య సునీతాజ్ల భూములు పక్కపక్కనే ఉండడంతో మునుస్వామి భూమిలో సునీతాజ్ ట్రాక్టర్తో దున్నడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అది ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మునుస్వామిని కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేసి గాయపరిచినట్లు మునుస్వామి తెలిపారు. గాయపడిన మునుస్వామి చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. చికిత్స నిమిత్తం మునుస్వామి మాట్లాడుతూ, నా భూమి వారి భూమి పక్కపక్కనే ఉన్నాయని, కొంతకాలంగా వారు సాగు చెయ్యకుండా పుంగనూరులో నివాసం ఉంటున్నారని, ఉన్నట్లుండి వచ్చి నా భూమిలో ట్రాక్టర్తో దున్నడంతో నా భూమిలో నువ్వు ఎందుకు దున్నుతున్నావని ప్రశ్నించగా ఆమె భర్త వారి కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారని తెలిపారు. మునుస్వామి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సంబంధిత ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఘటనపై సమాచారం అందుకున్న చౌడేపల్లి పోలీసులు ఇరు వర్గాల వాంగ్మూలాలు నమోదు చేసి విచారణ చేపట్టారు. మా ఊరు లద్దిగము, నా పేరు మునుస్వామి. నేను ఎస్సీ కులం చెందిన వాడిని. మా గ్రామంలో సర్వే నెంబర్ 43-10 నేను ఒక 4-5 గుంట్లు 15 సంవత్సరాలుగా అనుభవంలో ఉంది. నేను సాయంకాలం 4:30 కాడ మనీ అనే ఒక పిల్లోడు ఫోన్ చేసి, మీ భూమిని పుంగనూరు నజీర్ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు తినేస్తానని చెప్తే నేను పశువులు మేపుకుంటాను ఇంటికి పోయినాను. నా అనుభవంలో ఉండే భూమి మీరు ఎందుకు తినేస్తానంటూ పోతే నన్ను కంటి పక్కన నుంచి పక్కకి సరే మళ్ళా కొడక లద్దింకాడ భూములంతా నీవేనా అని చెప్పి పొలం పేరుతో కొట్టి తిట్టి వీరుబాటులతో కొట్టినారు. గత దినాల్లో ఈ సర్వే నెంబర్ అంతా రాజేని పీజీఆర్కి పోయింటే గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చి చెప్పి ఎవరు ప్రవేశించద్దంటే దానికి కట్టుబడి నేను ప్రవేశించలేదు. నిన్న నా అనుభవంలో ఉన్న భూమిని ఎంఆర్ఓ గారు చెప్పిన ఆ భూమిలో ప్రవేశించి దున్ని నా మీద పొలం పెడిచి కొట్టి తిట్టి గలాటా చేసి వీరుబాటుతో కొట్టినారు. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తాను. లద్దిగం గ్రామవాసి పెద్దలైనటువంటి మున్షమ్మన్న గారు నిన్నటి దినము లద్దిగం గ్రామం దగ్గర లద్దిగం గ్రామంలో తన 25 సంవత్సరాలు ఇంకా అనుభవంలో ఉన్న భూమిని పుంగనూరుకు సంబంధించిన మైనార్టీ వర్గాల వారు దున్నేసి అతనిపైనే దాడి చేసినారు. దీనికోసమని మేము ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు న్యాయ విచారించారని దూషించి వాళ్ళని చిత్రహింసలు చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఎవరైతే చేసినారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి న్యాయం చేయాలని, తగు బాధ్యునికి న్యాయం చేయాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామ నివాసి అయినటువంటి మున్స్వామి అన్నగారు గత 25 సంవత్సరాలుగా తన ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వేరే వారు వచ్చి నిన్న సాయంత్రం దున్నడం జరిగింది. ఎందుకు దున్నుతానని ఆయన అడగగా ఆయనని బీరు బాటిల్తో కొట్టి కులం పేరుతో తిట్టి నానా విధంగా దూషించడం జరిగింది. ఈ విధంగా ఆయన్ని ఒకడుండగా 5-6 మంది వాళ్ళు వచ్చి కొట్టి దూషించారు. ఆ విషయం మేము ఈరోజు అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ వాళ్ళు కూడా కనుక్కోవడం జరిగింది. నిజ నిర్ధారణ కూడా జరిగింది. మున్స్వామి అన్న గారు 20 సంవత్సరాలుగా ఆ భూమి నందు అనుభవంలో ఉన్నారని నిజం తేలింది. అయినా కూడా మాకు మా నాయకుడు బహుజన నాయకుడు ఆయనకి న్యాయం జరగకపోవడం మాకు బాధాకరము. తక్షణమే ఎవరైతే ఆ విధంగా దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది చేయని పక్షంలో జిల్లా పరంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా అయినా మేము ఆందోళన కొనసాగిస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాము. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.